హాయ్, నమస్తే. కిరణ్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను. పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దాని మీద చందు శ్రీనివాస్ గారితో కలిసి ఒక విశ్లేషణ చేశా. అయితే అది పూర్తిగా నేను ఒక విశ్లేషణ చేయాలని నాకు అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి అనాలిసిస్లు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది, 3 అంశాలు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏంటి అనేది ఒక జిస్ట్ మాట్లాడుకుందాం. ఒక 2-3 పాయింట్లు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పొత్తులు పెట్టుకోవడం పట్ల లేకపోతే క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన లేదు అని మాట్లాడతారు చాలామంది. ఏం తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చామా, 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, కష్ట నష్టాలకు ఓర్చుకొని ఉన్నాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని నడుపుతూ ఉన్నాం. ఏం తెలియదా నాకు, క్షేత్రస్థాయిలో రోజు తిరగకపోయినా నేను తిరిగినంత వరకు క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని నేను గమనించాను, అన్ని విషయాలు నాకు తెలుసు, మీ మనోభావాలు నాకు తెలుసు అనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం. సో కొంతమంది ప్రతిసారి సలహాలు ఇస్తూ ఉంటారు, మీరు ఒంటరిగా ఎందుకు వెళ్ళకూడదు, లేకపోతే పొత్తులో భాగంగా 60 సీట్లు తీసుకోండి, 70 సీట్లు తీసుకోండి, మనకిష్టం వచ్చిన మన అభిప్రాయాన్ని ఆయన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆయనకున్న సమస్యలు ఆయనకున్నాయి కదా, మనం ఎందుకు అర్థం చేసుకోం? ఎంతసేపటికి మనం అనుకున్నట్టే ఆయన ఉండాలా, ఆయన అనుకున్నట్టు మనం ఉండమా? ఒక్కసారన్నా మనం ఉండాలి కదా ఆయన అనుకున్నట్టు అనేది ఆయన ఆలోచన. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ అంశంతో పాటుగా కొంతమంది మండపేట సీటుకు సంబంధించి హర్ట్ అయ్యారు, నా దగ్గరకు వచ్చారు, నేను చెప్పాను, అవును పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలా ప్రకటించి ఉండాల్సింది కాదు అనేది చెప్పానని చెప్పారు. గతంలో లోకేష్ గారు కూడా మా నాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనడం కూడా పొత్తు ధర్మంలో భాగం కాదు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. వాస్తవంగా కిరణ్ టీవీలో కూడా మనం పొత్తు ధర్మంలో భాగం కాదు కదా అది. కిరణ్ టీవీలో కూడా మనం మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీ కొంత దూకుడు ప్రదర్శిస్తే అది ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీకే నష్టం. ఎందుకంటే జనసేనకు కొత్తగా ఊడేది పోయేది ఏం లేదు కదా. మహా అయితే ఈసారి కూడా 1 సీటు వస్తుంది, 2 సీట్లు వస్తాయి, మహా అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుందాం, వరస్ట్ కేసులు అనుకుందాం. బాగా నష్టపోతుంది తెలుగుదేశం లేకపోతే అని అనుకుంటే ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళైనా గెలుస్తారు కదా ఈసారి అయితే ఖచ్చితంగా. జనంలో మార్పు అయితే వచ్చింది. జనరల్గా అనుకునేది ఏంటి, 10-15 సీట్లు, ఒక 10 సీట్లు అయితే ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళినా గెలుస్తాము అనుకుంటున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఒంటరిగా వెళితే ఒక 10 సీట్లు గెలుస్తాము, లేకపోతే 15 సీట్లు గెలుస్తాము, కానీ అధికారంలోకి రాలేం కదా. సో జంటగా వెళ్తే అధికారంలోకి రావచ్చు అనేది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడనే ఒక బైబిల్ సూక్తిని నేను ఆధారంగా చేసుకొని నన్ను నేను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, సో మరింత తగ్గించుకుంటున్నామనేమని ఇటువైపు అభిమానులు బాధపడుతూ ఉన్నారు. తగ్గించేసుకుంటున్నాడు కదా అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా అప్పుడప్పుడు నష్టం చేకూరుస్తుందేమో నాకు ఈ భావన అని అనిపించేలా ఉంది. కానీ భగవంతుడు కాపాడుతాడు, ఖచ్చితంగా భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో ఈ పొత్తు ధర్మం మీరినందుకు ఒకంత అసహనాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు గారికి అటు లోకేష్ గారికి ఇది తప్పు అని ఎత్తి చూపారు. తప్పేం లేదు కదా, అది పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నోరు కట్టేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. తమ భావాలు వ్యక్తం చేయొచ్చు. అవతల వాళ్ళు పెద్ద పార్టీ కాబట్టి ఆ రకమైన భావాలు వ్యక్తం చేస్తూ ఉంటే, చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ఆ భావాలు వ్యక్తం చేయకపోతే కేడరు నిస్తేజమవుతుంది. అందుకోసం ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే, రాజోలు అలాగే రాజానగరం ఈ 2 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం, వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి నేను ప్రకటిస్తున్నాను 2 అని. చాలామందికి అనుకోవచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీకి, టిట్ ఫర్ టాట్ ఇట్లా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అట్లా ఏమి ఉండదు. చాలామంది సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, ఇక పొత్తు బ్రేక్ అవుతుంది సో తెలుగుదేశం జనసేన మధ్య అని అనుకుంటున్నారు. కానీ కొంచెం సంయమనంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొత్తు బ్రేక్ అవ్వదు. ఆయన చెప్పారు 100% పొత్తులోనే ముందుకెళ్తున్నామని కూడా
పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం పవన్ కళ్యాణ్ గారి కోణంలో నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు ఆలోచించాలి. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ని బాధ్యుణ్ణి చేస్తే, ప్రతిదానికి పవన్ కళ్యాణ్లో తప్పులు వెతికితే అది జనసేన పార్టీకి నష్టం. తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, జనసేనను ఎంత తగ్గిస్తే తామంత తగ్గుతామనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీని తగ్గించేది, జనసేన పార్టీని బాగా తగ్గించేసి అసంతృప్తికి లోన్ చేస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది? ఖచ్చితంగా హరిరామ్ జోగయ్య గారు అడిగినట్టు, ఇంకొకరు అడిగినట్టు 60 సీట్లు, 70 సీట్లు, 80 సీట్లు కేటాయించకపోవచ్చు. కానీ గౌరవప్రదమైన స్థానాలు కావలసిన అవసరం ఉంది. అది అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేయాలి. పెద్దవాళ్ళు కొంత త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. అది తెలియని నాయకుడేం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయనకు అన్నీ తెలుసు. సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని ఎవరు కాపాడాలి? చంద్రబాబు నాయుడు గారు కాపాడాలి, లోకేష్ గారు కాపాడాలి. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని మన వెనక నుంచి దెబ్బ తీస్తాం అనే ఒక భావన ఉంటే కనుక అది ఇద్దరికీ నష్టమే. బహుశా నేను అనుకోవడం, ఇటు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఆలోచన ఉండదు. ఆయన ఒక ఎమోషన్లో ఆ సీటు ప్రకటించి ఉంటారు, కానీ ఒక సమాచార లోపం తప్ప ఆయన గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారిని మనం లెక్క వేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ చాలా క్యాలిక్యులేటెడ్ ఉన్నారు. చాలా గౌరవ మర్యాదలతోటి జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఒక్కటైనా రెండైనా సమాచార లోపమైన ఒక ఒత్తిడికి లోనయ్యి ఎమోషన్కి ఒక మాట అన్నా అది ఓవరాల్గా రెండు పార్టీలకు నష్టం చేస్తుంది. ఈ అంశాన్ని స్పష్టంగా గమనించగలగాలి. ఇక్కడ నాకు మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిణితి చాలా బాగా కనపడింది నాకు. ఎందుకు చెప్తా? పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల్ని సంతృప్తి పరిచారు. ఇవాళ తన స్పీచ్లో అద్భుతంగా మాట్లాడారు. కర్ర విరగకుండా పాము చావకుండా అన్న సామెత ప్రకారం, నొప్పింపక తానొవ్వక అన్న సామెత ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా హుందాగా, చాలా చాలా సెటిల్డ్గా మాట్లాడారని నాకు అనిపించింది. ఎందుకు అంటే, ఒకవైపు ఈ రకంగా ప్రకటన చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరేంటి అని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారు, వాళ్ళేదో మాట్లాడి నా మీద ఒత్తిడి తెస్తే నేను సమాధానం చెప్పుకోవడం ఏంటని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు. కానీ ఆ ఒత్తిడి కాస్త పెరిగిపోయింది. మండపేట సీటు కూడా చంద్రబాబు గారు ప్రకటించేసరికి ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. ఈ ఒత్తిడి నుంచి బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? తన శ్రేణుల్ని సంతృప్తి పరచడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ఓపెన్గా లేవనెత్తారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని ఒక తృప్తి జన సైనికులకు కలిగింది. అట్ ద సేమ్ టైం 2 స్థానాలు వాళ్ళు ప్రకటించారుగా, పోన్లే మనం కూడా 2 స్థానాలు ప్రకటిద్దాం అనుకుని 2 స్థానాలు ప్రకటించారు. ఇది చాలా లౌక్యంగా ఆయన ముందుకెళ్ళారు. రాజోలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీట్ కాదు. అది గతంలో గెలిచిన స్థానం, ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సిన స్థానం. కొత్తదనం ఏం లేదు అందులో. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానం ప్రకటించారు. రాజానగరం కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో రాజానగరం తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వాల్సిందే. ఈ 2 ఆటోమేటిక్గా వాళ్ళ చర్చల్లో వచ్చిన అంశాలే. కాబట్టి ఆ 2 స్థానాలని ఆయన ప్రస్తావించున్నారు. అలా కాకుండా ఏదైనా వివాదాస్పదమైన స్థానాలు ఉన్నాయనుకోండి, రాజమండ్రి రూరల్ స్థానం నేను పోటీ చేస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే కందుల దుర్గేష్ గారు అంటున్నారు. ఈ స్థానాన్ని ప్రకటించుంటే వివాదం అయ్యేది. అలాగే ఒక మదనపల్లి తీసుకోండి, మదనపల్లి దగ్గర జనసేన ఆశిస్తోంది ఆ సీటు. అలాంటి సీటుని నేను తీసుకుంటున్నానని జనసేన ప్రకటించుంటే ప్రాబ్లం అయ్యేది. తణుకుందనుకోండి, విడివాడ రామచంద్రరావు గారికి సీట్ ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పోటీ చేస్తామని రాధాకృష్ణ గారు అంటున్నారు. ఈ సమయంలో ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఉన్నాడు అనుకోండి, అది వివాదాస్పదమయ్యేది. ఆయనకు తెలుసు ఆ విషయాలు. ఇంకా కొన్ని స్థానాల పట్ల స్పష్టత రాలేదు. బహుశా మండపేట కూడా ఈయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించటం అనేది ముందస్తు వాళ్ళ మధ్య చర్చలు జరిగి మండపేట తెలుగుదేశానికి ఇవ్వాలనే నిర్ణయం అయిపోయి ఉండొచ్చు. అందుకే ఆయన ప్రకటించారు తప్ప పవన్ కళ్యాణ్కి చెప్పకుండా ఏకపక్షంగా ప్రకటించిందని మనం భావించొద్దు. పవన్ కళ్యాణ్కి చెప్పిన తర్వాతనే
మండపేట సీటు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తున్నామని ఒక అంశం మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆ సీటును మండపేట సీటు తెలుగుదేశం పార్టీ ఆ సభలో ఆయన ఎమోషనల్లీ ప్రకటించి ఉండొచ్చు. కానీ ముందే ఒక నిర్ణయం అయిపోయింది. అదేమి పవన్ కళ్యాణ్కి తెలియకుండా ప్రకటించలేదు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పినవి కూడా చంద్రబాబుకి ఏం చెప్పకుండా లేడు ఆయన. అది ఆల్రెడీ ఒక నిర్ణయం అయిపోయింది. ఇద్దరు కూడా నిర్ణయం అయిపోయిన స్థానాలనే ప్రకటించారు తప్ప నిర్ణయం కాని స్థానాలను ప్రకటించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎస్ మీరు 2 స్థానాలు ప్రకటిస్తే నేను 2 స్థానాలు ప్రకటిస్తా, మీరు పొత్తు ధర్మాన్ని వీడారు, శుతిమెత్తగా ఆయన చిన్న విమర్శ చేశారు. విమర్శ దాన్ని ఏంటంటే అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజే ఫోన్లో మాట్లాడి చెప్పుండొచ్చు. కానీ అది కార్యకర్తలకు తెలియదు కదా. అది ఎప్పుడు తెలుస్తుంది? నేను ఇలా మాట్లాడానయ్యా అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు, బాహాటంగా చెప్పాలి. కాబట్టి బాహాటంగా చెప్పినప్పుడే అది జన సైనికుల్లో, జనసేన శ్రేణుల్లో ఒక సంతృప్తినిస్తుంది. అందుకే ఇవాళ బాహాటంగా చెప్పాడు తప్ప ఇది కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళే గబుక్కని ఇట్లా ట్రిగ్గర్ అయిపోయారని మనం అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈ అంశాన్ని చంద్రబాబుతో ప్రస్తావించి ఉండొచ్చు. లోకేష్ గారు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదండి అని స్పందించి ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఇవన్నీ ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు మనకు తెలియవు కదా బయటికి. కాబట్టి ఇవాళ ఇలా ఓపెన్గా చెప్తే దాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పడం జరిగింది. చాలా రాజకీయ పరిణతి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూపించారని మనం అనుకోవాలి. శుతిమెత్తగా మళ్ళీ అవన్నీ చెబుతూనే తెలుగుదేశం పార్టీ అవసరం మనకున్నది అని నొక్కి చెప్పి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం 100కి 100% ఖరారు అనేది కూడా ఆయన చెప్పారు. ఈయన చెప్పిన తర్వాత మళ్ళీ పొత్తు వీగిపోద్ది, పొత్తు ఏదో బ్రేక్ అయిపోద్ది, మొత్తం ఏదో కల్లోలం జరిగిపోద్ది, పవన్ కళ్యాణ్ భలే ఇచ్చేశాడు చంద్రబాబుకి. ఇవన్నీ వేస్ట్ మాటలు. పవన్ కళ్యాణ్ ఏమి చంద్రబాబుకి పెద్ద కౌంటర్లు అట్లా ఇచ్చినట్టు కూడా మనం భావించకూడదు. ఇది సున్నితమైన అంశం. ఒక అన్నదమ్ముల మధ్య ఒక సున్నితమైన అంశంగా మనం పరిగణించాలి తప్ప ఇదేదో అన్నా తమ్ముల మధ్య గొడవగా మనం సృష్టించకూడదు. అటు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా, ఇటు జనసేన వాళ్ళు మాట్లాడినా ఆ రకంగా తప్పే. తెలుగుదేశం వాళ్ళు జనసేన అధినేత అలా మాట్లాడాడు ఎందుకని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అయిపోయి దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పు. అబ్బా మావాడు బాగా ఇచ్చాడండి చంద్రబాబుకి అని జనసేన వాళ్ళు అన్నా తప్పు. కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇది రాజకీయ పరిణతి. చంద్రబాబు ఇలాగ పవన్ కళ్యాణ్, నిజం చెప్పాలంటే చంద్రబాబు అండ్ లోకేష్ కంటే ఇవాళ రాజకీయ పరిణతి, రాజకీయ చాకచక్యం పవన్ కళ్యాణ్లోనే ఎక్కువ కనపడుతోంది. వయసు చిన్నదైనా పవన్ కళ్యాణ్ది చంద్రబాబుతో పోలిస్తే చాలా స్టబ్బాన్గా ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. చాలా సెటిల్డ్గా రాజకీయం చేస్తున్నాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారని భావించాలి. సో ఇది టీ కప్పులో తుఫాను కూడా కాదు. ఇది టీ కప్పులో తుఫాను ఇది అంటుంటారు కదా, అది కూడా కాదు. ఇది చిన్న అడ్జస్ట్మెంట్, సమాచార లోపాన్ని సవరించారు అంతే, అంతకు మించి లేదు. ఇందులో జనసేన శ్రేణులను సంతృప్తిపరిచారు, తెలుగుదేశం పార్టీకి ఓపెన్గా ఒక మెసేజ్ ఇచ్చారు ఇది కరెక్ట్ కాదని. అది ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, ఓపెన్గా ఇచ్చామన్న సంతృప్తి. అలాగే 2 సీట్ల మీద ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరిణతితో పవన్ కళ్యాణ్ చేస్తున్న అంశాలని మనం ఒక సహేతుకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో 2 పార్టీల మీద ఏదో జరిగిపోతుందని నెంబర్ 1, నెంబర్ 2 ఛానల్లో, లేకపోతే సాక్షి పత్రికో, సాక్షి టీవీ ఛానల్లో, లేకపోతే ఇంకా వాళ్ళ వంది మాగదిలో ఈ రకంగా ఏదో జరిగిపోతుంది, ఇదంతా నష్టం జరిగిపోతుందని భావిస్తే వాళ్ళకు మించిన అమాయకులు ఇంకెవరూ ఉండరు. సోషల్ మీడియాలో కూడా తొందరపడి ఇవన్నీ కూడా ఊరికే పోస్టులు పెట్టుకోకండి. హ్యాపీగా జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్నాయి. ఇవాళ అంటే వైసీపీకి కూడా ఇందులో ఆనందించే అంశం ఏమీ లేదు. ఇదైతే క్లారిటీ. సో నా విశ్లేషణ నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, మీకు ప్రతి వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు చేయడానికి ఒక అవకాశం, ఒక ఉత్సాహం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.